దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళుగా చేస్తున్నాను కానీ తిరుగుబడి చేస్తున్నారు అంటున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, ఇదిగో నేనైతే పిల్లల్ని పెంచుతున్నాను కానీ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు నా మీదని యేసయ్య అంటున్నారు. యెహోవా దేవుని మాట ఇది. ఆకాశం ఆలకిస్తుందంట. 2 సీసీ కెమెరాలు భూమి మీద ఉన్నాయంట. ఆకాశంలో ఒకటి, భూమి మీద ఒకటి ఉందంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు. నువ్వు చేసే తప్పులు ఎవరు చూడలేదు అనుకున్నావేమో, అన్నీ ఆయన దగ్గర రికార్డ్ అయిపోతున్నాయి. సీసీ కెమెరా ఉంటే తప్పు చేస్తారండి. సీసీ కెమెరా చూస్తూ ఉండగా నువ్వు ఏది మాట్లాడినా రికార్డ్ అయిపోతుంది. ఆడియో వీడియో 2 రికార్డ్ అవుతుంది. దేవుడు పరలోకపు తండ్రి నేను చేయలేదయ్యా, నేను ఆ పాపం చేయలేదయ్యా అని అంటే రివీల్ చేసి నీ ముందు చక్కగా స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద వేసి చూపిస్తారు నీకు. అయితే మనం పాపం చేస్తే పట్టబడతాం, గుర్తుపెట్టుకోండి. పాపానికి దూరంగా పరిగెత్తండి. ఉదయకాలం ముందు దేవుడు బయలుపరుస్తున్న మాట, ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల పెంచి పెద్దవారిగా చేస్తే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. నిజంగా చాలామంది తిరుగుబాటుదారులుగా ఉన్నారు. దేవుడు చేసిన వేళ్ళన్నీ మర్చిపోయి వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలతో నింపబడి అనేకులు దేవుడికి ఇష్టం లేని బిడ్డలుగా బ్రతుకుతున్నారు. అలా ఉంటుంది. దేవుడికి ఇష్టం లేదు నాన్న. మీరంతా గమనించుకోండి. ప్రతి ఒక్కరు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా ఉంటూ దేవునికి ఇష్టంగా బ్రతకాలని నా మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. దేవుడు మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును.